విశాఖపట్నం రేంజ్ పరిధిలో శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పోలీస్ అధికారులతో రివ్యూ నిర్వహించిన అనంతరం రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలపై పట్టు సాధిస్తున్నామని, కేసుల ఇన్వెస్టిగేషన్ లో సాంకేతికత వినియోగిస్తున్నామని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులన్నీ వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. గడిచిన 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖకు అవసరమగు మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూర్తి చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలో అవసరమగు ఫింగర్ ప్రింట్ పరికరాలు, సీసీ, డ్రోన్ కెమెరాలు ఇవ్వడం జరుగుతుందని, తద్వారా కేసుల దర్యాప్తు సులభతరం అవుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం జిల్లా ఏఎస్పీ అంకిత సురాన్ పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ లో ఉన్న 3 జిల్లాలకు సంబంధించిన రివ్యూ మన డిఐజీ గారు ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రత్యేకంగా శ్రీకాకుళం ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు, అదేవిధంగా మన్యం ఎస్పీ గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు, డే ఫస్ట్ నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ, ఉమెన్ అట్రాసిటీస్, ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ తగ్గించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేయడం అందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే ఈరోజు డిపార్ట్మెంట్ల వారీగా కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము, డిస్ట్రిక్ట్ వారీగా కూడా మేము రివ్యూస్ చేసుకోవడం, అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, పోలీసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ కానీ పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటాము. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 ఇయర్స్ లో మాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ ని, సీసీటీవీ కెమెరాస్ ని, అదేవిధంగా అన్ని టెక్నికల్ సంబంధించి అన్ని టూల్స్ ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం, దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది. దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ 24 hours to 48 hours నిందితులను పట్టుకుని రిమాండ్ పంపించుకోవడం కూడా జరుగుతుంది.